తెలంగాణ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో వివిధ జిల్లాల్లో సర్పంచ్ వార్డు ఫలితాలు వెలువడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఎక్లాస్ ఖాన్పేటలో 10 వార్డులకు గాను 8 వార్డులను గెలుచుకొని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎల్గనమోని హరిశేఖర్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు సుశీల 45 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంటోంది. పాపన్నపేట మండలం దవలపూర్లో కాంగ్రెస్ బలపరిచిన అంజయ్య 9 ఓట్ల తేడాతో, టేక్మాల్ మండలం చెరువు ముందు తండాలో కాంగ్రెస్ అభ్యర్థి దేవి విజయం సాధించారు. మదిర మండలం దేశనేనిపాలెంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి 540 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. సిద్దిపేట జిల్లా రాగట్లపల్లిలో మంతూరి సౌందర్యరాజు, వర్గల్ మండలం శాకారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన గొరేమియా విజయం సాధించారు. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపొందింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 88.67% పోలింగ్ నమోదైంది. ఇతర జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలను పరిశీలిస్తే ములుగు జిల్లాలో 73.57, హన్మకొండలో 75.6, జనగామలో 71.96, రాజన్న సిరిసిల్లలో 73.64, జగిత్యాలలో 70.66, పెద్దపల్లి జిల్లాలో 79.54 పోలింగ్ నమోదయ్యాయి. దక్షిణ జిల్లాలైన సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 87.77, నల్గొండ జిల్లాలో 81.63, యాదాద్రి జిల్లాలో 87.93 మరియు మెదక్ జిల్లాలో 86% పోలింగ్ నమోదైంది. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ సరళి మరియు ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవాళ జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో 800, 1000, 1200, 1500 ఇలా ఓట్ల పర్సెంటేజ్ ఉన్న గ్రామాలు కానీ లేకుంటే గిరిజన తండాలకు సంబంధించి ఇప్పటికే ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలలో ఎక్కడ చూసినా మనకి కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మెజార్టీ గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారు. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలు 2500 నుండి 3000, 3500 నుంచి 4000 ఈ ఓట్లో ఉన్న గ్రామ పంచాయతీల్లో ఇంకా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 6 నుంచి 7, 8 వార్డుల లెక్కింపు కూడా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ప్రస్తుతం అన్నారం గ్రామంలో ఉన్నాం. ఈ పర్వతగిరి మండలం పరిధిలోకి వస్తుంది. పర్వతగిరి మండలంలో కూడా ఇవాళ మొదటి విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికే చాలా చోట్ల కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. మనం మొదటగా చెప్పుకున్నట్టుగా ఆ ఫలితాలలో ఎక్కువగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ చోట్ల విజయం సాధించారు. అదేవిధంగా సిద్దిపేటలో హరీష్ రావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి సిద్దిపేటలో మొత్తం 68 చోట్ల మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. ఇందులో 20 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 8 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే 15 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ఒక చోట బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇలా చూసినట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లు కూడా గెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. అదేవిధంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ స్వగ్రామం అయిన
తండాలో ఆయన బలపరిచిన అభ్యర్థి కాకుండా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాకుండా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో చిన్న గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి చాలా వరకు రిజల్ట్ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3834 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే అన్నిటి కూడా 1 వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 87% పైగా పోలింగ్ ప్రక్రియ నమోదైంది. అత్యల్పంగా ములుగు జిల్లాలో 74% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ నమోదై చిన్న గ్రామ పంచాయతీలో రిజల్ట్ అయితే వరుసగా వస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మొదటగా 1 గంటకు పోలింగ్ ప్రక్రియ ముగియగానే 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. మొదటగా బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ తెరిచి వైట్ బ్యాలెట్ అదేవిధంగా రెడ్ బ్యాలెట్, ఈ 2 బ్యాలెట్ పేపర్లను వేరువేరు చేశారు. వైట్ బ్యాలెట్ వార్డు సభ్యులకు సంబంధించింది, రెడ్ బ్యాలెట్ అనేది సర్పంచ్కి సంబంధించింది. 2 బ్యాలెట్ పేపర్లను వేరువేరుగా చేసి వైట్ బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున బండిల్స్ కట్టారు. 25 చొప్పున బండిల్స్ను కట్టి అదేవిధంగా ఒక్కొక్క వార్డును ప్రస్తుతం లెక్కిస్తున్నారు. ఆ తర్వాత వార్డు సభ్యుల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత 25 బండిల్స్ను లెక్కిస్తారు. ఆ లెక్కించి విడతల వారీగా సర్పంచ్ అభ్యర్థుల మెజార్టీని ప్రకటిస్తారు. చివరగా సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే అతనికి సంబంధించిన సర్టిఫికెట్ని ఎన్నికల అధికారి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇవాళే ఉంటుంది. ఒకవేళ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఏకాభిప్రాయం రాకుండా లేకుంటే ఇవాళ సమయభావం జరిగి ఉప సర్పంచ్ని ఇవాళ ఎన్నుకోకుండా రేపు ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి అవుతుంది. మొత్తంగా చూసినట్లయితే 3834 గ్రామ పంచాయతీలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఇవాళ రాత్రి 10 నుంచి 11 గంటల వరకు ఓట్ల లెక్కింపు అనేది పూర్తవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మెజార్టీ గ్రామ పంచాయతీలను చేజిక్కించుకోవాలి. మెజార్టీ గ్రామ పంచాయతీలో గెలిచినట్లయితే ముందు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కౌన్సిలర్లకు సంబంధించి అక్కడ కూడా విజయం సాధించవచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాన్ని గెలిస్తే రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఈజీ అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ కూడా తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవాలి, తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 39 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 28 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలి. ఎమ్మెల్యేలు లేని చోట కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ మెజార్టీ స్థానాలను గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది. ఆ పార్టీకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా మెదక్లో రఘునందన్ రావు ఎంపీగా ఉన్నారు. దీంతోపాటు మహబూబ్ నగర్లో డీకే అర్ణ ఎంపీగా ఉన్నారు. ఆదిలాబాద్లో ఎంపీ ఉన్నారు. కాబట్టి ఈ స్థానాల్లో పార్లమెంటు తమ పరిధిలోకి వచ్చే పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్లని గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ గ్రామ పంచాయతీలను గెలవడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. మొదటగా అభ్యర్థుల ఎంపిక, ఆ తర్వాత ప్రచారం, ఆ తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం. 3 విడతల్లో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ అన్ని అస్త్రశస్త్రాలు సంధించారు. ఎలాగా గెలిపే లక్ష్యంగా ముందు పోయారు. ఇప్పుడు జరిగిన ట్రెండ్ను బట్టి, ఇప్పటి వరకు వచ్చిన కౌంటింగ్ ట్రెండ్ను బట్టి మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కొనసాగుతుంది. పూర్తి ఫలితాలు రాత్రి 10:30 నుంచి 12 గంటల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి అంచనా వేయవచ్చు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనేది. ఇది మొదటి విడత. ఆ తర్వాత 2వ విడత 14వ తేదీన జరుగుతుంది. 3వ విడత 17వ తేదీన జరుగుతుంది. 3 విడతలు పూర్తయిన తర్వాత గ్రామ పంచాయతీలు మెజార్టీ స్థానాల్లో ఏ పార్టీ గెలిచింది ఏందనేది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.